విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలని ఈ నెల 24వ తారీఖు లేదా 25వ తారీఖున విడుదల చేయనున్నట్లు మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. 24 లేదా 25న ఇంటర్ ఫలితాలు, 10వ తేదీతో సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి, 2 వారాల పాటు మార్కుల ఎంట్రీ, మార్కుల జాబితాల ముద్రణ, వెబ్సైట్ కన్నా ముందే ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు చర్యలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 24వ తారీఖు కానీ లేదంటే 25వ తారీఖున విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చిందండి. వెబ్సైట్ పరీక్షల కన్నా ముందుగానే ఇంటర్మీడియట్ ఫలితాలని విడుదల చేయాలనేసి ఇంటర్ బోర్డు అయితే చర్యలు చేపట్టింది. ఇక పూర్తి వివరాలు చూసుకుంటే ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలు ఈ నెల 24 లేదా 25న ప్రకటించేందుకు ఇంటర్ విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. మొత్తం 19 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుండగా విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా సమాధాన పత్రాలను 1కి 2 సార్లు పరిశీలిస్తున్నారు. 10వ తేదీతో మూల్యాంకన ప్రక్రియను ముగించి ఆ తర్వాత మార్కుల ఎంట్రీని చేపడతారు. మార్కుల జాబితాలను సిద్ధం చేసి ఏప్రిల్ 24 లేదా 25న ఫలితాలను విడుదల చేయాలన్న పట్టుదలతో ఇంటర్ విద్యామండలి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగాయి. ఈ ఏడాది పరీక్షలకు 9,80,000 మంది హాజరయ్యారు. సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఫలితాలను ఇవ్వాలన్న భావనతో గత ఏడాది 17 ఉన్న మూల్యాంకన కేంద్రాల సంఖ్యను 19కి పెంచారు. ఈ నెల 29 నుంచి వెబ్సైట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అంతకన్నా 4-5 రోజులకు ముందే ఇంటర్ వార్షిక ఫలితాలు ఇవ్వాలనేసి ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇంటర్ విద్యామండలి ఈ ఏడాది మరిన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. ఫలితాలు ప్రకటించాక విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, విద్యార్థి అధ్యాపక సంఘాలు ఇంటర్ బోర్డుపై అనవసర ఆరోపణలు చేయకుండా ఉండేలా ప్రణాళికలు చేపట్టింది. మూల్యాంకనంలో లోపాలు జరిగాయని వచ్చే ఆరోపణలకు చెక్ పెట్టేలా రీచెక్ విధానానికి శ్రీకారం చుట్టింది. 90కి పైగా మార్కులు వచ్చిన సమాధాన పత్రాలను 35 లోపు మార్కులు వచ్చిన వాటిని 1కి 2 సార్లు మూల్యాంకనం జరిపించాకే అంతిమంగా మార్కులను కేటాయిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులు జవాబులు రాసినా మార్కులు వేయకపోయినా ఏమి రాయకపోయినా మార్కులు వేసినా అధ్యాపకులను వెంటనే మూల్యాంకన విధుల నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం అనేసి ఇక్కడ ముఖ్యమైన వార్త అయితే ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించినటువంటి వార్త అయితే పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఆ పేపర్స్ని వచ్చేసిందో 1కి 2 సార్లు పరిశీలించి మార్కులు అయితే వేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ నెల ఏప్రిల్ 24వ తారీఖు కానీ లేదంటే 25వ తారీఖున ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా పత్రికాముఖంగా సమాచారం అయితే ఉంది. ఇక పరీక్ష పేపర్లు తెక్కే పని వచ్చేసి ఈ నెల 10వ తారీఖుతో పూర్తవుతుందండి. ఇక 2 వారాల పాటు మార్కులను అయితే ఎంట్రీ చేస్తారు. అలాగే మార్కుల జాబితాలను అయితే ముద్రిస్తారనమాట. ఇక తెలంగాణ వెబ్సైట్ పరీక్ష కన్నా ముందుగానే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయాలనేసి ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఉంది, చర్యలు చేపట్టింది. ఇదండి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేటు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.